అర్రెరెరెరే! చింతకాయల పప్పు. ఈ చలికాలంలో దొరికే ఈ చింతకాయలు సీజన్‌లో కంపల్సరీ పప్పు తినాల్సిందే. ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా చూసేయండి. ముందైతే ఒక కప్పు కందిపప్పు తీసుకొని కడుక్కొని కొన్ని వాటర్ పోసి 3 విజిల్స్ పెట్టుకుంటే పొంగకుండా మెత్తగా ఉడుకుతుందండి. అలాగే చింతకాయలు కొంచెం తక్కువ తీసుకోండి. పులుపు బాగా ఉంటాయి కాబట్టి 2 నిమిషాల్లో చింతకాయలు ఉడుకుతాయి. అవి దించేసి చల్లగయిన తర్వాత ఇట్లా గుజ్జులాగా వాటర్ బాగా పిసికితే మనకొస్తాయి. తర్వాత నూనె పోసి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి కంపల్సరీ అండి. పచ్చిమిర్చితోనే చూపిస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్గా, టమాటో ఒకటి స్లైసెస్గా కట్ చేసుకొని, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తాలింపులో వేసుకొని ఈ చింతపండు పులుసు ఉంటుంది కదా అది ఇందులో వేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న పప్పును బాగా పప్పు గుత్తితో రుబ్బి ఇందులో వేసేసుకొని కొంచెం చిక్కగానే చేసుకున్నానండి నేనైతే. చాలా బాగుంటుంది. ఇట్లానే బాగా మసల పెడితేనే ఈ పప్పుకి టేస్ట్ ఉంటుంది. మంచిగా పచ్చిమిర్చితో చేస్తే కనుక చాలా రుచి ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో కొంచెం ధనియాల పొడి వేసుకొని తింటే అబ్బబ్బా సూపర్ అండి.